అమెరికా అవకాశాల దేశం. ఉన్నత చదువులు, మెరుగైన భవిష్యత్తు కోసం వేలాది మంది భారతీయ విద్యార్థులు వెళ్లే కలల సౌధం అమెరికా. ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన భారత విద్యార్థులు అక్కడి కఠిన చట్టాలకు బలవుతున్నారు. ఒక్క చిన్న తప్పిదం చేసినా జీవితాన్ని శాశ్వతంగా మలుపు తిప్పేస్తాయి. ఇటీవల కెనడాలో ఓ భారతీయ మహిళ ప్లాట్ఫామ్ పై భిక్షాటన చేస్తూ పట్టుబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరువాత మరో షాకింగ్ వీడియో. అమెరికాలో ఓ యువతి షాపింగ్ మాల్స్ లో చోరీ చేస్తూ పోలీసులకు పట్టుబడింది. ఎగ్జామ్ రూమ్ లో కాదు, ఎగ్జామినేషన్ గా మారిన లైఫ్ లో. మరింత షాకింగ్ విషయం తాజాగా చోటు చేసుకుంది. ఈసారి అమెరికా న్యూజెర్సీలోని ఓ ప్రైవేట్ మార్ట్ లో ఇద్దరు భారతీయ విద్యార్థినులు చోరీ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. తమకు కావాల్సిన వస్తువులను తీసుకున్నారు, కానీ బిల్లు కట్టకుండా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కానీ షాప్ యజమాని గమనించేశాడు. ఇక్కడ క్లైమాక్స్ టర్న్ అయింది. వెంటనే వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు చేసిన దోపిడీని నిర్ధారించుకున్న పోలీస్ అధికారులు చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని చూపించారు. హ్యాండ్ కఫ్లు వేసి జైలుకు తరలించడంతో భారతీయ విద్యార్థినుల కలలు కల్లలయ్యాయి. కటకటాలు లెక్కిస్తూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. కలలతో అమెరికా వెళ్లిన విద్యార్థులు ఇలాంటి చిన్న తప్పిదాలతో కఠిన చట్టాలకు బలైపోతున్నారు. చదువు, ఉద్యోగం కోసం వెళ్లిన పరాయి దేశం గడ్డ మీద ఒక్క తప్పిదం వల్ల జీవితం తలకిందులైపోతోంది. 2023-24లో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 3,31,000 దాటింది. గ్రీన్ కార్డులు, H1B వీసాలు అన్ని పెద్ద సంఖ్యలో భారత్ యువత సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య జరిగే కొన్ని తప్పిద ఘటనలు ఇచ్చే క్లారిటీ ఒక్కటే: కలల దేశంలో జాగ్రత్తగా బతకాలి. ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా చట్టం కఠినంగా ఉంటుంది. ఒక్క అడుగు తప్పినా జీవితమే నాశనమవుతుంది.